తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ నేపథ్యంలో భక్తులతో కిక్కిరిశాయి. మాడ వీధుల్లోని 231 గ్యాలరీలు నిండిపోయాయి. భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. భక్తజనం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగుతున్నాయి. గరుడోత్సవంలో భాగంగా సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి మాడ వీధుల్లో విహరించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకము, ముఖ్యంగా భక్తులంతా పవిత్రంగా భావించేది. ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే గరుడోత్సవానికి అంతా సిద్ధం చేశారు టీటీడీ అధికారులు, అటు ప్రభుత్వ యంత్రాంగం. మనం ప్రస్తుతం తిరుమలలోనే మాడ వీధుల్లో ఉన్నాము. ఏదైతే మాడ వీధుల్లో భక్తులు పూర్తిగా ఉదయం నుంచి స్వామివారి ఏదైతే ఉదయం పల్లకి వాహనం మీద స్వామివారు ఊరేగుతున్న సందర్భంగా ఇక్కడికి చేరుకున్న భక్తులు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఎండ వేడి మీద తాళలేని వారు తమ దగ్గర ఉన్న ఏదైతే ఇటు దుప్పట్లను కానీ వీటిని ఎండ నుంచి రక్షణ కోసం కట్టుకున్నారు. అదేవిధంగా ఏదైతే గొడుగులతో పాటు ఉన్నారు మాడవీధుల్లో ఉన్న భక్తుల కోసం ఏదైతే ఇటు టీటీడీ కూడా ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు అందజేస్తుంది. ఈసారి కొత్తగా వాటర్ బాటిల్స్ను కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి. ఇందుకోసం ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే మాడవీధుల్లో వాటర్ బాటిల్స్ అందజేస్తున్నామంటూ టీటీడీ అదనపు ఈవో కూడా తెలియజేసిన పరిస్థితి. దీంతోపాటు ఎప్పటికప్పుడు భక్తులకు అల్పాహారాన్ని అందజేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడికెక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా అన్నపానీయాలు అందజేస్తున్నాం. దీంతోపాటు పాలు, చిన్నపిల్లలు ఉంటే పాలు అందజేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవం రోజు ఇప్పటికే మాడ వీధులు మధ్యాహ్నం 12:30-1 గంట సమయానికి మాడవీధులన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయినాయి. మాడవీధుల కెపాసిటీ 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. మరో 1.5 మంది భక్తులు ఆరు బయట ఏదైతే తిరుమలలోని మాడవీధులు బయట తిరుమలలో ఉన్న పరిస్థితి. వీరిని కూడా లోపలికి అనుమతించడానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు చెప్తున్న పరిస్థితి. దీనికోసం ప్రత్యేకంగా రీఫిల్లింగ్ ఏదైతే ఈస్ట్ మాడవీధిలోనూ రీఫిల్లింగ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు టీటీడీ ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. పోలీసులు సుమారు ఏదైతే 4,800 మంది పోలీసులు బందోబస్తు కోసం రాగా 1,500 మందికి పైగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సెక్యూరిటీ విధుల్లో కొనసాగుతున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన గరుడోత్సవం సందర్భంగా పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనాన్ని ప్రతి ఒక్కరూ చూసే విధంగా సాయంత్రం 6:30 నుంచి రాత్రి 12 వరకు గరుడోత్సవం కొనసాగుతుంది. గరుడోత్సవం రోజు కేవలం సర్కారు అంటే ఒక హారతి మాత్రమే ఉండే అవకాశం ఉంది. మిగతాదంతా భక్తులకు స్వామివారి కనువిందు చేయడానికి కోసమే పూర్తి స్వామివారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేశామంటారు. ఈరోజు ప్రత్యేకత ముఖ్యంగా స్వామివారి యొక్క మూల విరాట్కు సంబంధించిన ఆభరణాలన్నీ ఉత్సవమూర్తికి ధరింపజేస్తారు. అదొక ప్రత్యేకతగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గరుడ వాహనానికి సంబంధించి విష్ణు పురాణాలు తీసుకుంటే గరుడు ఏదైతే శ్రీవారికి అత్యంత ప్రియమైన భక్తుడు, అంతేకాక ఆయన వాహనం కూడా ఏ వాహనంలోనైనా విష్ణుమూర్తి విహరిస్తున్నప్పుడు కూడా అందులో ఏదైతే గరుడుని అంశ ఉంటుందంటూ కూడా పురాణాలు చెప్తున్న నేపథ్యము. మొత్తం మీద ఈరోజు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తామంటున్నారు. అదేవిధంగా అన్నప్రసాదాలు పంపిణీ పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 8 గంటల నుంచి ప్రారంభించారు. ఉదయం 8 గంటలు ఏదైతే పల్లకి ఉత్సవం కొనసాగుతున్నప్పటికీ ఇది ప్రారంభించారు. మరోవైపు 13 వాహనాలను ఇందుకోసం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మాడ వీధుల్లో అన్న వితరణ వాహనాలను తిరుగుతున్నాయి. వీటి ద్వారా పంపిణీ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సుమారు ఎక్కడికెక్కడ భక్తులు ఏదైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారికి చికిత్స అందజేయడానికి 60 మంది డాక్టర్ల బృందం తిరుమలలో రెడీగా ఉంది. దీంతోపాటు ఎక్కడికెక్కడ హెల్త్ క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు తిరుపతి నుంచే ప్రత్యేకంగా అంబులెన్స్లు కూడా తెప్పించారు. అశ్విని హాస్పిటల్లో ఒక ఎమర్జెన్సీ మెడికల్ టీంను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా. గతంలో ఏదైతే ఒక వారం రోజుల క్రితం చెన్నైలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని పూర్తిగా డిహైడ్రేషన్ కాకుండా భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు అందించడానికి వాటర్ ట్యాంక్స్తో నీళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరోసారి పూర్తిగా
అవి కొరత ఏర్పడే సమయంలో వాటర్ బాటిల్స్ ద్వారా నీటిని అందజేయడానికి కూడా వాటర్ బాటిల్స్ ఈసారి ప్రత్యేకంగా తెచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఆర్టీసీని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఇప్పటి వరకు ఆర్టీసీ ఏదైతే 400 బస్సులు రెగ్యులర్గా 3000 ట్రిప్పులు వేయడానికి ఈరోజు చర్యలు తీసుకున్నారో ఆర్టీసీ అధికారులు, మరోవైపు పార్కింగ్ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 2 లక్షల మంది పైగా భక్తులు ఇటు మాడవీధుల్లో ఉండగా, మరోవైపు 1 లక్ష మంది పైగా భక్తులు, 1,00,000 మంది భక్తులు పైగా అటు ఏదైతే తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వీరందరూ మరికొంత సుమారు ఇప్పటికీ క్యూ లైన్లో ఉన్న వారికి స్వామివారి దర్శనం అంటే మూల విరాట్ దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నారు. సుమారు వారికి 24 గంటల పైగా సమయం స్వామివారి దర్శనం కోసం పడుతుందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం తిరుమలలో 3.5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. వీరికి సంబంధించి లడ్డు ప్రసాదాల పంపిణీ కోసం బఫర్ స్టాక్ 8 లక్షల వరకు ఉంచారు. అదేవిధంగా మరో 3.5 లక్షలు రోజు తయారవుతున్న పరిస్థితి కూడా ఉందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడోత్సవానికి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు.